ఈ ప్రాంతంలో ఫోన్ చేయాలంటే 5 రూపాయలు ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నెట్వర్క్ ఉండదు. అదే మద్దిమడుగు ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ దేవాలయం దట్టమైన అడవుల్లో ఉంటుంది. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామిని చాలా బలంగా నమ్మే ప్రజలు ఎంతో మంది. ఈ దేవాలయం నాగర్ కర్నూలు జిల్లా పదరా మండలం మద్దిమడుగు గ్రామంలో ఉంది. ఈ దేవాలయాన్ని పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయం అని కూడా అంటారు. పబ్బతి అనగా ప్రసన్న అని అర్థం. ఇక్కడున్న ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిశాడు. పూర్వం ఇక్కడ 2 వ్యక్తులు బట్టలు ఉతుక్కుంటూ ఉండేవారట. అలా బట్టలు ఉతికిన తర్వాత ఒక రాయిపై బట్టలు ఆరబెట్టేవారట. అలా బట్టలు రాయిపై ఆరేసిన వారికి కాళ్ళు చేతులు నొప్పులు పుట్టేవట. అలా రాయిపై వేసిన ప్రతిసారి ఇదే విధంగా జరగడాన్ని గమనించిన గ్రామస్తులు ఆ రాయిని పరిశీలించారు. ఆ రాయిని పరిశీలించగా అది ఆంజనేయ స్వామి ఆకారంగా కనిపించింది. స్వామి స్వయంభూగా వెలిశాడని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. ఈ దేవాలయానికి మీరు వెళ్ళినప్పుడు ఆలయం లోపల ఉన్న విగ్రహాన్ని పరిశీలిస్తే నైరుతి దిక్కుకు వంగినట్టుగా కనిపిస్తుంది. నిటారుగా నిలబెట్టడానికి ప్రయత్నించినా కుదరలేదు. మీలో ఎంతమంది ఈ దేవాలయానికి వెళ్లారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎంతో కష్టపడి నా ప్రయాణాన్ని సాగిస్తున్నాను. చరిత్రలో మీకు చూపిస్తున్నాను. చాలా మంది నా వీడియో చూస్తున్నారు కానీ సపోర్ట్ ఎవరు చేయడం లేదన్న. సపోర్ట్ అంటే ఏమీ లేదన్నా. నా అకౌంట్ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి. మరెన్నో అద్భుతాలను మీకు చూపిస్తాను.